రిషి, వసు ఇద్దరు కూడా పిల్లలిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటారు కదా! తర్వాత వసుని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చేస్తారు. చక్రపాణి గారి ఇల్లంతా సందడిగా మారిపోతుంది. 21 డేస్‌కి ఉయ్యాల ఫంక్షన్ చేసి ఉయ్యాలలో వేస్తారు పిల్లలిద్దరిని. ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. బంధుమిత్రులతో అందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఫంక్షన్ అయిపోతుంది. తర్వాత అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, అచ్చు మేనమామ పోలికలే ఉన్నాయి కదా పిల్లలిద్దరికీ అని అంటాడు వినయ్ నవ్వుతూ రిషితో. కాదు వినయ్, అచ్చు ఈ తాతయ్య పోలికలే అని అంటాడు మహేంద్ర వినయ్ పక్కన కూర్చుంటూ. అదేం కాదు బావగారు, ఈ తాతయ్య పోలికలు అని నవ్వుతూ ఉంటారు చక్రం గారు. అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి నాన్న, ఏంటి మావయ్య, మీ ఇద్దరు నాకు పోటీ వస్తారేంటి అని అంటాడు వినయ్ నవ్వుతూ. వినయ్, వీళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్నప్పుడే మొదలుపెట్టారు గొడవ అని చెప్తూ ఉంటుంది జగతి నవ్వుతూ. అయ్యో, నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల ఆ రోజు రాలేకపోయాను. నాకన్నా ముందు మీరే స్టార్ట్ చేసేసారా అయితే అని అంటాడు వినయ్. నా ఎగ్జామ్స్ కన్నా నీ ఎగ్జామ్సే ముందైపోతాయి అని బిల్డప్ ఇచ్చావు కదరా, మరెందుకు లేటుగా అయినాయి అని అంటుంది వసు. అలాగే అనుకున్నానక్క, కానీ పోస్ట్ పోన్ అయ్యాయి, అందుకే లేట్ అయింది అని అంటాడు వినయ్. అందుకేరా బిల్డప్లు ఇవ్వకూడదు అని అంటుంది వసు నవ్వుతూ. ఇంతకీ నువ్వు చెప్పాక పిల్లలకి నా పోలికలే వచ్చినాయి కదా, మేనమామ పోలికలు అచ్చుగుద్దినట్టున్నాయి కదా అని అంటాడు వినయ్ నవ్వుతూ. వసు పిల్లల వంక వినయ్ వంక చూస్తూ, అస్సలు కాదురా, నా పిల్లలు మా ఆయన పోలిక అని నవ్వుతూ ఉంటుంది. అబ్బో, చూస్తూ ఉండు, ఖచ్చితంగా మేనమామ పోలికలు వస్తాయి, నువ్వే అంటావు కొంచెం పెద్దయిన తర్వాత పిల్లలు అని అంటాడు వినయ్. పోరా అని అంటుంది వసు. రే, మీ గొడవ ఆపుతారా అని అంటుంది మాధవి. నేనేమన్నానక్క, నన్ను అంటావు అని అంటాడు వినయ్. జగతి చక్రపాణి గారితో, అన్నయ్య గారు, వసుని మేము ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము అని అంటుంది. ఇంకా అందరూ అలానే నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. ఇన్ని రోజులు వసు ఇక్కడే ఉంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పంపించాలంటే, కానీ అని అనేసరికి, పర్వాలేదమ్మా, వసు మీ ఇంటి కోడలు, మీకు తీసుకువెళ్ళే అధికారం ఉంది. డెలివరీకి ఇక్కడికి పంపించమని అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా అందరూ కలిసి పంపించారు. అలాంటిది ఇప్పుడు మీరు తీసుకువెళ్తాను అంటే నేనెందుకు వద్దంటానమ్మా, తీసుకువెళ్ళండి అమ్మా, సంతోషంగా తీసుకువెళ్ళండి అని అంటారు చక్రపాణి గారు. మీరు ఇప్పుడు పంపిస్తారో పంపించరో అని అనుకున్నాను అన్నయ్య గారు, కానీ మీరు తీసుకువెళ్ళమన్నారు. రిషికి కూడా కాలేజ్లో వర్క్స్ అవి ఉంటాయి కదా, అందుకే అడుగుతున్నాను అన్నయ్య గారు అని అంటుంది జగతి. పర్వాలేదమ్మా, మీరు నిరభ్యంతరంగా తీసుకువెళ్ళండి, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మీరు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు కదమ్మా, తీసుకువెళ్ళండి అని అంటారు చక్రం గారు. వసు, నీ అభిప్రాయం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు అని అంటుంది జగతి. నాన్న చెప్పారు కదా అత్తయ్య, మీ ఇష్టం అని అంటుంది వసు కూడా. రిషి, నువ్వేమంటావు అని రిషి అభిప్రాయం కూడా అడుగుతుంది జగతి. తీసుకువెళ్ళిపోదామమ్మా అని నవ్వుతాడు రిషి కూడా. సరే అన్నయ్య గారు, ఒక మంచి రోజు చూసి వసుని తీసుకురండి, మేము బయలుదేరుతాము అని అంటుంది జగతి. ఏంటత్తయ్య, ఇప్పుడే వెళ్ళిపోతారా, రేపు వెళ్ళొచ్చు కదా అని అంటుంది వసు. లేదు వసు, రేపు కాలేజీకి వెళ్ళాలి కదా, ఎంత లేట్ అయినా వెళ్ళాల్సిందే అని నవ్వుతుంది జగతి. అదేంటత్తయ్య అలా అంటారు, ఉండొచ్చు కదా అని అంటుంది వసు గారాబంగా. అంతలో చక్రపాణి గారు క్యాలెండర్ తీసుకువచ్చి మంచి రోజు ఎప్పుడుందా అని చూస్తూ ఉంటారు. అమ్మా, 2 రోజుల్లో మంచి రోజు ఉంది, ఆ రోజు పంపించమంటారా అని అంటారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించేయండి బావగారు అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. జగతి మహేంద్ర ఉయ్యాల్లో నిద్రపోతున్న పిల్లలిద్దరి దగ్గరికి వెళ్ళి మురిసిపోతూ చూసుకుంటారు. అరే బంగారాలు, 2 రోజులురా, 2 రోజుల్లో మంచి రోజు ఉందంట, మీ తాతయ్య అప్పుడు పంపించేస్తా అన్నారు, 2 రోజుల తర్వాత మన ఇంట్లో అందరం ఆడుకుందాం అని అంటాడు మహేంద్ర పిల్లల్ని చూస్తూ మురిసిపోతూ నవ్వుకుంటూ. మహేంద్ర, వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది జగతి నవ్వుతూ. జగతి, తాతయ్యగా నా ఫీలింగ్స్ నా మనవళ్ళకి చెప్పుకుంటున్నాను జగతి, వాళ్ళు నిద్రపోతున్నా నా మాటలు వాళ్ళకి వినిపిస్తాయిలే, అలాంటి ఇలాంటి బంధం కాదు మాది, తాత మనవళ్ళ బంధం అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. సర్లే మహేంద్ర, చాలే ఇంకా,
ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే తాతయ్యవి అయినట్టు ఫీల్ అయిపోతున్నావు అని అంటుంది జగతి నవ్వుతూ. ఏ జగతి, ఎవరు తాతయ్యవైతే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. నేనిప్పుడు ఆ ఫీలింగ్‌ని అనుభవిస్తున్నాను. నువ్వు నానమ్మవయ్యావు కదా అని అంటాడు మహేంద్ర. హ్మ్. ఇంక వెళ్దామా అని అంటుంది జగతి నవ్వుతూ. వెళ్దాం కానీ నాకు విషయం చెప్పు. నువ్వు నానమ్మవయ్యావు కదా! నేను తాతయ్యనయ్యాను అని నా ఫీలింగ్స్ నేను చెప్తున్నాను కదా! నువ్వేంటి జగతి ఏమీ చెప్పడం లేదు అని అంటాడు మహేంద్ర. ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రేమ ఆటోమేటిక్‌గా వాళ్ళకి తెలిసిపోతుందంతే అని నవ్వుతుంది జగతి. అబ్బో! నానమ్మ గారు చాలా ప్లానింగ్‌లోనే ఉన్నట్టున్నారే అని అంటాడు మహేంద్ర. ప్లానింగ్‌లు అలాంటివేమీ లేవు కానీ మనకి లేట్ అవుతుంది. వెళ్దాం పద మహేంద్ర. ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. ఇంక వెళ్ళలేము వీళ్ళని చూస్తూ అని అంటుంది జగతి. సరే జగతి నడు, రేపు మార్నింగ్ కాలేజ్‌కి వెళ్ళాలి కదా! బయలుదేరదాం అని ఇంకా అందరికీ చెప్పి రిషితో, నాన్న రిషి, ఈ 2 రోజులు కూడా నువ్విక్కడే ఉండి వసుని తీసుకురా నాన్నా అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు రిషి. ఇంకా జగతి మహేంద్ర కారులో స్టార్ట్ అయిపోతారు. తర్వాత రిషి వసు పక్కపక్కనే కూర్చుని పిల్లలిద్దరిని చెరొకొకరు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. వసు చేతిలో బాబుని తీసుకుని, అస్తమానం నిద్రపోతూనే ఉంటారా? ఎప్పుడు లేస్తారు? ఆకలైనప్పుడు లేస్తారు, పాలు తాగుతారు, మళ్ళీ పడుకుండిపోతారు. మీ డ్యూటీ ఇదేనా ఇంకా అని అంటుంది నవ్వుతూ. నువ్వేమైనా పని చెప్పరాదు, ఆ డ్యూటీ కూడా చేసి పెడతారు అని అంటాడు రిషి నవ్వుతూ. సార్, వెటకారం ఆపండి సార్ అని అంటుంది వసు. ఎంత చక్కగా నిద్రపోతున్నారో కదా అని అంటాడు రిషి. ఏం నిద్రపోతారు సార్, లేపండి సార్, మీ చేతిలో ఉన్న పాపని లేపండి అని అంటుంది వాసు. హా, నీ చేతిలో ఉన్న బాబుని లేపు, నా పాపను నేను లేపను అని అంటాడు రిషి మురిసిపోతూ. అలా ఎక్కువసేపు నిద్రపుచ్చకూడదు సార్, లేపండి సార్ అని అంటుంది వసు. వాడు కూడా ఎక్కువసేపు నిద్రపోకూడదు కదా, వాడినే లేపు అని అంటాడు రిషి. సార్, మనం గొడవ పడడమే గాని వీళ్ళిద్దరూ ఇప్పుడు లేచలేరు, ఉయ్యాల్లో పడుకోపెడదామా అని అంటుంది వసు. గుడ్ ఐడియా, పడుకోపెడదాం అని ఇద్దరు కూడా ఇద్దరిని ఉయ్యాల్లో పడుకోపెట్టేస్తారు. ఇంకా వాళ్ళు చక్కగా నిద్రపోతూ ఉంటారు. వసు రిషి భుజం పైన వాలిపోయి ఉయ్యాల్లో పడుకుని ఉన్న పిల్లలిద్దరిని చూస్తూ, సార్, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. వసు భుజం పైన చేయి పెట్టి రిషి, నాకు కూడా అని అంటాడు. మళ్ళీ మీతో ఇలా సమయం గడుపుతాను అని అనుకోలేదు తెలుసా అని అంటుంది వసు. ఆ రోజు నువ్వు చాలా తప్పు చేసావు వసు. నాకు చాలా కోపం వచ్చింది. ఆ విషయాన్ని నీకు చెప్పే సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అసలు అలా ఎలా చేస్తావు వసు? కనీసం ఆ రోజు నీకు మార్నింగ్ నేను ఫోన్ చేశాను, అప్పుడు కూడా నువ్వు నాకు చెప్పలేదు. చెప్పకుండా అలా ఎగ్జామ్కి ఎలా వెళ్ళిపోతావు వసు? తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే ఎంత సీరియస్ అయిందో నీకు కూడా తెలుసు కదా ఆ రోజు. కనీసం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవా? నీ గురించి కాకపోతే నా గురించైనా ఆలోచించాలి కదా వసు. నువ్వు లేకపోతే నేనెలా ఉండగలను చెప్పు? ఆ రోజు నాకెంత భయంగా అనిపించిందో తెలుసా? అంతే కోపంగా కూడా అనిపించింది. నాకసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. చాలా టెన్షన్‌గా అనిపించింది. నీకు ట్రీట్మెంట్ చేయడానికి వెంటనే కల్పన ఆంటీ వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదో ఏంటో తలుచుకుంటేనే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా? ఇదంతా నీ వల్లే కదా వసు. నువ్వలా పెయిన్స్‌ని ఆపుకొని ఎగ్జామ్ రాయడం వల్లే కదా ఇంత సీరియస్ అయింది. అదే ఎగ్జామ్ మానేస్తే ఏమవుతుంది వసు? నీ మొండి పట్టుదలతో నువ్వు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు. అది నీకు అర్థం కావట్లేదేంటి వసు? ఇయర్ వేస్ట్ అయిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు కదా! దాని గురించి ప్రాణాల మీదకి తెస్తావా? నీ పంతంతో, నీ మొండితనంతో ఇయర్ వేస్ట్ అవ్వకూడదు, ఎగ్జామ్ రాసేయాలనే ఉత్సాహంతో నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థం కావట్లేదు వసు. అనుభవించిన నాకు తెలుస్తుంది తెలుసా? ఎంత బాధను అనుభవించానో నీ గురించి. అసలు నీకేమవుతుందో అర్థం కాక అని అంటాడు రిషి. పెయిన్స్ అంత బాగా వస్తాయని, అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు సార్. సారీ సార్. మీరు చాలా బాధను అనుభవించారని నాకు అర్థమవుతుంది. మీరు చాలా ఫీల్ అయ్యారు. ఐఎమ్ వెరీ సారీ సార్ అని అంటుంది వసు. నాకు కావాల్సింది నువ్వు చెప్పే సారీ కాదు వాసు. కొన్ని కొన్ని విషయాల్లో మొండిగా ఉండడం వల్ల అవి మనకే నష్టాన్ని కలిగిస్తాయని చెప్తున్నాను. అర్థం చేసుకో వాసు. దేవుడి దయ వల్ల నీ లోపల ఉన్న పిల్లలకి ఏమీ కాలేదు. కల్పన ఆంటీ రావడం వల్ల నువ్వు సేవ్ అయ్యావు. మీ ముగ్గురు క్షేమంగా నాకు దక్కారు అని అంటాడు వసుని పట్టుకుంటూ రిషి. ఐఎమ్ సారీ సార్. ఐ లవ్ యూ సార్.
మళ్ళీ మీ ప్రేమను నాకు పొందాలి అని రాసిపెట్టుంది కాబట్టి నన్ను ఆ దేవుడు కల్పన ఆంటీ రూపంలో సేవ్ చేశాడు. అయినా నేను మీకు దూరం కాను సార్. అలా ఎలా దూరమవుతాను? ఎప్పటికీ అస్సలు దూరం కాను. నేను మీ వసుధారను సార్. మనది రిషిధార బంధం. అంత తేలిగ్గా విడిపోదు సార్. అంత తేలిగ్గా దూరం కూడా కాము అని అంటుంది వసు రిషి చేతిని గట్టిగా పట్టుకుంటూ. వసుని రిషి దగ్గరికి తీసుకుని నుదుటిపైన ముద్దు పెడుతూ, వసు నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను. నేనేమైపోతానో నాకే తెలీదు. నువ్వు నా ప్రాణం వసు. నువ్వు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు అని అంటాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇంకెప్పుడు ఇలా చేయను. ఐ లవ్ యూ సో మచ్ సార్ అని అంటుంది వసు. ఐ లవ్ యూ సో సో మచ్ వసు అని రిషి వసుని ముద్దులతో ముంచెత్తుతాడు. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.